ఇటీవలే హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో సింజంట మొక్కజొన్న ఆర్గనైజర్ అయినటువంటి గుడవర్తి నరసింహమూర్తి గారు మరి కేటీఆర్ గారి సమక్షంలో వేలాది మంది మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం అందేలాగా చేసినటువంటి ములుగు జిల్లా కలెక్టర్ పైన మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ములుగు జిల్లా ప్రాంతంలో దివాకర టీఎస్ కలెక్టర్ గారు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఈనాటి వరకు ములుగు జిల్లాని ఒక అభివృద్ధి పదంలో తీసుకుపోతా ఉన్నాం. వాళ్ళ రైతులు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, ప్రతి దాని మీద ఆయన దృష్టి పెట్టి శ్రద్ధ పెట్టి సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉన్నాడు. అలాంటి కలెక్టర్ గారి పైన మరి ఆర్గనైజర్ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది సరైన చర్య కాదు. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో నువ్వు ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చినటువంటి గిరిజనేతడు. ఇక్కడ 170 చట్టం ఉన్నది. 1917 నుంచి 1970 వరకు భూ బదలాయింపు నిరోధక చట్టం ఉన్నది. నువ్వు ఈ మధ్యకాలంలో ఒక దశాబ్దం 2 దశాబ్దాల క్రితంలో వచ్చినటువంటి ఒక వలస గిరిజనేతడు. ఎక్కడి నుండి వచ్చినాయి? ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి డబ్బులు దారాదత్తం చేసే, ఆస్తులు దారాదత్తం చేసేటటువంటి ఈ ఆస్తులన్నీ కానీ, ఈ భూములన్నీ కానీ ఎక్కడి నుండి వచ్చినాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థానిక గిరిజనేతల గిరిజనుల శ్రమని దోచుకొని కోట్ల రూపాయలు నువ్వు ఈరోజు సంపాదించి మరి నేను బీఆర్ఎస్ పార్టీకి నేను దారాదత్తం చేస్తా. ఈరోజు గిరిజన ప్రాంతాల్లో పనిచేసినటువంటి కలెక్టర్ని మరి అంతు చూస్తా అని చెప్పి మాట్లాడడం ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. కేటీఆర్ గారి సమక్షంలో కూడా ఇది జరిగింది కాబట్టి ఇవాళ మేము కేటీఆర్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు 10 ఏళ్ల పరిపాలనలో ఉన్నప్పుడు మీరు ఏం చేసిండ్రు? ఆదివాసీలకు ఏజెన్సీ ప్రాంతాలను మీరు పూర్తిగా విస్మరించిండ్రు. 2 లక్షల మంది ఆదివాసీలను పోలవరం బాధితులుగా మార్చి ఇవాళ ముంపులో జలసమాధి చేసి